లంబోదర కరుణించవయ్య కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు విభిన్న అలంకరణలతో గణనాథులు నేడు భారీ విగ్రహ నిమజ్జనం. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఒంగోలు నగరంలో పలు చోట్ల ఘనంగా కొనసాగుతున్నాయి. అనేక చోట్ల గణపయ్య విశేష అలంకరణతో భక్తులను కనువిందు చేస్తున్నాయి. బుధవారం నగరంలోని అనేక విగ్రహాలను కోలాహలంగా నిమగ్నం చేయడానికి నిర్వాహకులు ఏర్పాటు చేసి భారీ ఊరేగింపు ద్వారా కొత్తపట్నం సముద్రానికి వెళ్తున్నారు. ఒంగోలు 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ 9వ లైన్ గణేష్ మహారాజ్ కమిటీ ఆధ్వర్యంలో 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. లేటు చెరుకూరి విద్యాసాగర్, భార్య విజయలక్ష్మి, కుమారుడు పినాక పాణికుమార్, భార్య సాయి భవాని వినాయక లడ్డుని పాటలో 25,200 పాడి లడ్డు సొంతం చేసుకున్నారు. కమిటీ సభ్యులు అన్న బతిన వెంకటేశ్వరరెడ్డి, రమేష్, ఎస్కే, సమీర్, మారం వెంకటరెడ్డి, వెంకన్న, చెరుకూరి విజయలక్ష్మి, నరసింహారావు, బ్రహ్మయ్య, హరిబాబు, మహేష్, కుంచాల వెంకట్రావు, ఉప్పలపాటి గణేష్, వెంకయ్య, మానేపల్లి బ్రహ్మయ్య, మానేపల్లి నరసింహారావు, వి వెంకటరమణ, పి కృష్ణారావు, సుబ్బారావు, ఉండేలు వెంకట రమణయ్య ఈ గణేష్ నిమగ్న కార్యక్రమంలో పాల్గొన్నారు.
बोलो गणेश महाराज की जय बोलो गणपति महाराज की जय जय अंटुंडु अय्या गणपయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి
भगवान की जय जय बोलो गणेश महाराज की जय बोलो गणपति महाराज की जय जय अंटुंड्रु अय्या गणपయ్యకు जय बोलो गणपति भगवान की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो
బాలమిత్ర మండలి వినాయక చవితి ఉత్సవం 2వ సంవత్సరం వేడుకలు నగరంలోని ఇంద్రమ్మ కాలనీ 9వ లైన్లో ఘనంగా ఏర్పాటు చేశారు. మా యొక్క సంస్థకి ఆర్గనైజేషన్స్ అంతా పిల్లలు బాలమిత్ర మండలి సంబంధించింది. ఇది కాకుండా 5 రోజుల పాటు నైవేద్యం స్వీకరించిన గణనాథుని ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అందుమూలంగా లడ్డూ పాట నిర్వహించడం జరిగినది. ఈ లడ్డూ పాట కార్యక్రమానికి చెరుకూరి విజయలక్ష్మి గారు 25,200 రూపాయలకి లడ్డూ బహుమతిగా తీసుకున్నారు. పాట పాడి తీసుకున్నారు. కనుక ఈ నగర వాసులు, ఈ కాలనీ వాసులంతా వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇట్లు ఇంద్రమ్మ కాలనీ కమిటీ సభ్యులు పేరు మీద అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విజయలక్ష్మి, నేను ఇంద్రమ్మ కాలనీ 8వ లైన్ 9వ లైన్కి ఇన్ఛార్జిని. పిల్లలందరూ కలిసి వినాయకుడిని పెట్టుకోవాలని ఒక ఆలోచనతో పోయిన సంవత్సరం చిన్న వినాయకుడిని పెట్టుకున్నారు. పిల్లలే కదా అని అనుకున్నాం, కానీ అది చాలా పెద్ద ప్రోగ్రాం అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా పిల్లలందరూ కూడా ఇంకా 10 మంది పిల్లలకి ఇంకా 10 మంది తోడయ్యి పెద్ద వినాయకుడిని పెట్టుకున్నారు వాళ్ళ శక్తికి మేర. దానివల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరికీ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని, ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ శాంతిపడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సమకూరి ఆ తల్లి చల్లని చూపు అందరి మీద ఉండాలి. అలాగే విఘ్నేశ్వరుడు కూడా అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ పిల్లలు పెట్టిన వినాయకుడైనా పెద్దోళ్ళు పెట్టినట్టుగా పెద్ద విగ్రహం తీసుకొచ్చి పెట్టి పిల్లలు పెద్ద మనసుతో చేసుకున్న ఈ ప్రోగ్రాంని పెద్దలందరూ కూడా చాలా హర్షించారు. ముందు కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఇక్కడ జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను.